మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ వర్గంలోని శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ప్రత్యేక పూజ నిర్వహించి విమాన రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. వేణుగోపాల స్వామి దేవాలయాన్ని 800 ఏళ్ల క్రితం కట్టారన్నారు. 35 ఏళ్లుగా ఈ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందన్నారు ఆయన. లక్షల మంది పిల్లలకు విద్యాభ్యాసం చేసిన వర్గల్ సరస్వతీదేవి ఆలయం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. వరగల్ గ్రామం 800 సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి ఆలయాన్ని గొప్పగా నిర్మాణం చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటే గ్రామస్తుల కోరిక మేరకే మేము ఇద్దరం ఎంపీలకు రావడం జరిగింది. ఈ ఆలయాన్ని మరింత గొప్పగా నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజానికంలో ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించడంలో గ్రామ ప్రజలు విజయం సాధించారు. ఇక్కడ సరస్వతి అమ్మవారి కూడా బాసర అమ్మవారి తర్వాత 2వ అతిపెద్ద సరస్వతి ఆలయంగా ఇక్కడ రూపుదిద్దుకుంది. నేను 35 సంవత్సరాలుగా ఈ ఆలయం ఎట్లా అభివృద్ధి చెందిందో పర్సనల్గా చూసిన కాబట్టి లక్షల మంది పిల్లలకి అక్షరాభ్యాసం కలిగించి ఇవాళ జ్ఞానవంతులను చేయడంలో, విద్యను అందించడంలో ఈ సరస్వతి ఆలయ పూజారులు కానీ ఈ ప్రాంత పేరుగా చేస్తున్న కృషి అమోఘం. ఇది దినదిన అభివృద్ధి చెందుతూ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి